సో గుడ్ మార్నింగ్ యాస్పిరెంట్స్. మనము లాస్ట్ క్లాస్‌లో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా! అందులో మనము కాస్ట్ ఆఫ్ డెట్ కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంక మనకి మిగిలుండేదేంటి? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ ఫైనల్‌గా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది మనకి మిగిలుందనమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో చూడండి. ముందుగా మీరు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈని ఫైండ్ ఔట్ చేయాలి అంటే ముందు మీకు కొన్ని బేసిక్స్ అనేవి తెలియాలన్నమాట. ఓకేనా? సో అందులో ఫస్ట్‌దేంటి అంటే ఇన్‌కమ్ స్టేట్‌మెంట్. ఇన్‌కమ్ స్టేట్‌మెంట్. సో దీని గురించి మీరు తెలుసుకొనుండాలి. తర్వాత ఇదే స్టేట్‌మెంట్ మనకి లివరేజెస్‌లో కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ముందుగా ఇన్‌కమ్ స్టేట్‌మెంట్‌ని ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ తీసుకోండి. ఓకేనా? నుంచి వేరియబుల్ కాస్ట్‌ని లెస్ చేస్తే సేల్స్‌లో నుంచి వేరియబుల్ కాస్ట్‌ని లెస్ చేస్తే మీకేమొస్తుంది? కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఓకేనా? సో ఈ కాంట్రిబ్యూషన్‌లో నుంచి మీరేం చేస్తారంటే ఫిక్స్డ్ కాస్ట్‌ని లెస్ చేయండి. కాంట్రిబ్యూషన్‌లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్‌ని లెస్ చేసినట్లయితే మీకేమొస్తుంది? జనరల్‌గా మనం ఏం చెప్పుకుంటాం? ప్రాఫిట్ వస్తుంది అని చెప్పుకుంటాం. బట్ మీకు ప్రాఫిట్ వస్తుంది. కానీ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ టాక్స్ పీబీఐటీ. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ టాక్స్ వస్తుందన్నమాట. ఓకేనా? ఏం లెస్ చేయాలి? సో పీబీఐటీలో నుంచి ఏం లెస్ చేయాలి? ఓకేనా? పీబీఐటీలో నుంచి ఇంట్రెస్ట్ లెస్ చేయాలి. ఎందుకు? ఇంట్రెస్ట్ మీద మీకు టాక్స్ డిడక్షన్ ఉంటుంది కదా! సో ఇంట్రెస్ట్ లెస్ చేయండి. లెస్ చేసినాక మీకేమొస్తుంది? ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ వస్తుంది. దీంట్లో నుంచి టాక్స్ లెస్ చేయండి. లెస్ చేసినాక మీకేమొస్తుంది? ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వస్తుంది. ఓకేనా? సో ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వస్తుంది. ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఏదైతే వచ్చిందో దీంట్లో నుంచి మీరేం చేయాలి అంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇచ్చేసేయండి. ఎందుకు ఇవ్వాలో చెప్తానిప్పుడు. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి డివిడెండ్ ఇస్తారు గదా! ఆ ప్రిఫరెన్స్ డివిడెండ్‌ని మీరు పే చేయండి. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ గాని మీరు పే చేసినట్లయితే మీకేమొస్తుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ వస్తుంది. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి. మనం ఎందుకు సార్ ఇంత దూరం వెళ్ళాము? మనం జనరల్‌గా మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వస్తే సరిపోతుంది గదా! బట్ ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటి? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ గదా! సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఈక్విటీ షేర్స్‌ని మీరు అక్వైర్ చేసుకోవడానికి, ఈక్విటీ షేర్స్‌ని మీరు అబ్టైన్ చేసుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుందో మీరైతే ముందు ఫైండ్ ఔట్ చేయాలి గదా! సో అంటే ఇక్కడ మీరు ఈక్విటీ షేర్స్ గురించి మొత్తం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో జనరల్‌గా మీకొచ్చే గ్రాస్ అమౌంట్ ఉంటుంది. ఓకేనా? అందులో నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తారు. సో గ్రాస్ అమౌంట్‌లో నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే మీకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. అందులో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తారు. మీకు ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ టాక్స్ వస్తుంది. అందులో నుంచి ఇంట్రెస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ వస్తుంది. అందులో నుంచి టాక్స్ లెస్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వస్తుంది. సో ఇక్కడ దాకా జనరల్‌గా మీ ఇన్‌కమ్ స్టేట్‌మెంట్. అంటే మీ కంపెనీకొచ్చిన ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్‌లో నుంచి మీరేం చేయాలి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి డివిడెండ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిబెంచర్స్ తీసుకున్నారు. డిబెంచర్స్‌కి ఇంట్రెస్ట్ ఇచ్చారా లేదా ఇక్కడ? ఇచ్చారు. డిబెంచర్స్‌కి ఇంట్రెస్ట్ ఇచ్చారా లేదా? ఇచ్చారు. అదే విధంగా ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకున్నప్పుడు ప్రిఫరెన్స్ వాళ్ళకు డివిడెండ్ ఇవ్వాలి గదా! ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఓకేనా? సార్ ఇక్కడ ఇంకొక డౌటు. సార్ ప్రిఫరెన్స్ వాళ్ళకి కాకుండా ఈక్విటీ వాళ్ళకి ముందుగా డివిడెండ్ ఇవ్వచ్చు కదా సార్! అలా ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీకి రియల్ ఓనర్స్ ఎవరొస్తారు? ఈక్విటీ షేర్ హోల్డర్స్ వస్తారు. జనరల్‌గా ఓనర్స్ ఏం చేస్తారమ్మా? ఓనర్స్ ఏం చేస్తారు? వాళ్ళకి లాభం వచ్చిన తర్వాతే ఆ లాభాన్ని పంచుకుంటారు. అవునా కదా! అదేవిధంగా కంపెనీకి సంబంధించి కూడా ఫైనల్ ప్రాఫిట్స్‌ని మాత్రమే అంటే ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చేయాలి. అదేవిధంగా డిబెంచర్ హోల్డర్స్‌కి ఇచ్చేసేయాలి. ఏమన్నా డెట్ క్యాపిటల్ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్‌లన్నీ పే చేసేసేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు మిగిలింది ఈక్విటీ షేర్ హోల్డర్స్ తీసుకోవాలనమాట. సో ఇక్కడ చూడండి కాస్ట్‌లు తీసేసాము. ఓకేనా? వేరియబుల్ కాస్ట్ తీసేసాము. ఫిక్స్డ్ కాస్ట్ తీసేసాము. మిగిలిన దాంట్లో ఇంట్రెస్ట్ ఇచ్చాము. మిగిలిన దాంట్లో టాక్స్ కట్టాము. మిగిలిన దాంట్లో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇచ్చాము. ఇంకా ఏదైతే మిగులుతుందో అది ఎవరికొస్తుంది?
ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి వస్తుందనమాట. సో, అందుకే మనం అంటే కంప్లీట్‌గా ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి ఇస్తామా అంటే ఇవ్వము. ఏం చేస్తాము? అందులో మళ్ళీ కొంత భాగాన్ని మనం రిటెన్షన్ చేస్తామనమాట. సో, చూడండి ఫైనల్‌గా వచ్చేదేంటి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి ఎంత ఎర్నింగ్స్ అనేవి మిగిలిపోయి ఉన్నాయి. ఓకేనా? సో, ఇక్కడ నుంచి మనము స్టార్ట్ చేసుకుంటామనమాట. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాలిక్యులేట్ చేయడం. అందుకని ఈ ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ స్టేట్‌మెంట్ మీకు లివరేజెస్ కాన్సెప్ట్‌లో కూడా వస్తుందనమాట. ఓకేనా? సో, ఒకసారి చూడండి. ఇక్కడి నుంచి మనం కొన్ని కాన్సెప్ట్స్‌నైతే బిల్డప్ చేద్దాం. సో, చూడండి. అందులో ఫస్ట్‌ది ఎర్నింగ్స్ పర్ షేర్. ఎర్నింగ్స్ పర్ షేర్. అంటే ఒక్క షేర్‌కి ఎంత డబ్బులొస్తున్నాయి? లేకపోతే ఒక ఈక్విటీ షేర్ హోల్డరు ఎంత ఎర్న్ చేస్తున్నాడు? ఓకేనా? సో, ఎర్నింగ్స్ పర్ షేర్. ఓకేనా? సో, ఒక్క ఈక్విటీ షేర్ మీద ఎంత ఎర్నింగ్స్ అనేవి వస్తున్నాయి? ఓకేనా? సో, ఇది ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తారు అంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో, ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి ఎంత ఎర్నింగ్స్ మిగిలాయి? డివైడెడ్ బై ఎన్ని ఈక్విటీ షేర్స్ ఉన్నాయి? అని గాని మీరు వేశారంటే ఎర్నింగ్స్ పర్ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ లిమిటెడ్ అనే కంపెనీలో 1,00,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఎక్స్ లిమిటెడ్ కంపెనీలో ఎన్ని ఈక్విటీ షేర్స్ ఉన్నాయి? 1,00,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఓకేనా? సో, వాళ్ళకి ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంతుంది అంటే 10,00,000 ఉంది. ఓకేనా? లేకపోతే 1,00,00,000 ఉంది. ఓకేనా? అప్పుడు వాళ్ళ ఈపీఎస్ ఏమవుతుంది? 1,00,00,000 డివైడెడ్ బై 1,00,000. సో, 1,00,00,000 డివైడెడ్ బై 1,00,000 వేసుకుంటే ఎంతొస్తుంది? రూ. 10 వస్తుంది. ఓకేనా? రూ. 100 వస్తుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీరు ఈపీఎస్‌నైతే ఫైండ్ ఔట్ చేస్తారనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈపీఎస్ ఈస్ నాట్ ఈక్వల్ టు డివిడెండ్. సో, ఈపీఎస్, డివిడెండ్ ఒకటే అనుకుంటారు. కానీ ఒకటైతే కాదు. ఓకేనా? సో, ఈపీఎస్ వేరే, డివిడెండ్ వేరే. ఈపీఎస్ అంటే ఏంటి? ద గ్రాస్ అమౌంట్ విచ్ ఈస్ ఎర్న్డ్ బై ద ఈక్విటీ షేర్ హోల్డర్ హావింగ్ 1 షేర్. అంటే ఒక్క షేర్ మీద ఎంత ఎర్నింగ్ అయితే వస్తుందో దాన్ని మనం ఈపీఎస్ అంటాము. బట్ డివిడెండ్, ఈపీఎస్ ఒకటి కాదు. చాలామంది డివిడెండ్, ఈపీఎస్ ఒకటే అని అనుకుంటారు. కాదు. ఓకేనా? సో, ఇంకా మనం ఇంకొక కాన్సెప్ట్‌ని కూడా డెవలప్ చేసుకుందాం. సో, ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే అర్థమైంది కదా! ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఏంటి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ హోల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అంటే మన దగ్గర ఎన్ని షేర్స్ అయితే ఉన్నాయో ఓకేనా? మన ఎర్నింగ్స్ అన్నిటిని కూడా ఆ షేర్స్ అన్నిటికి స్ప్రెడ్ చేస్తే మనకేమొస్తుంది? ఈపీఎస్ అయితే వస్తుందనమాట. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క షేర్‌కి రూ. 10 ఈపీఎస్ వచ్చింది. 1 షేర్‌కి రూ. 10 ఈపీఎస్ వచ్చింది. ఓకేనా? అప్పుడు 2 షేర్స్‌కి ఎంతవుతుంది? రూ. 20. 3 షేర్స్‌కి ఎంతవుతుంది? రూ. 30. ఓకేనా? 100 షేర్స్‌కి ఎంతవుతుంది? రూ. 1,000. ఓకేనా? అంటే పర్ షేర్‌కి ఎర్నింగ్ ఎంతుంది? పర్ షేర్‌కి ఎర్నింగ్ ఎంతుంది? అని చెప్పి మనకి ఈపీఎస్ అయితే చెప్తుందనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. రిటెన్షన్ రేషియో. రిటెన్షన్ రేషియో బితో డినోట్ చేస్తా. ఓకేనా? సో, వాట్ ఈస్ రిటెన్షన్ రేషియో? హౌ మచ్ పోర్షన్ ఆఫ్ ఈపీఎస్ ఈస్ రిటైన్డ్. ఓకేనా? ఈపీఎస్‌లో ఎంత పోర్షన్‌ని రిటైన్ చేసున్నామో దాన్ని మనం ఏమంటాము? రిటెన్షన్ రేషియో అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఆ డబ్బులు జనరల్‌గా ఎవరికివ్వాలి? ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కే ఇవ్వాలి. అవునా కాదా? బట్ అంతా ఇచ్చేస్తామా? ఇక్కడ చూడండి. ఒక షేర్‌కి రూ. 10 ఈపీఎస్ వచ్చింది అనుకుంటున్నాము. ఈ రూ. 10 మీరు డివిడెండ్‌గా డిక్లేర్ చేస్తారా? కాదు గదా! ఏం చేస్తారు? ఈ రూ. 10లో ఒక 30% డివిడెండ్‌గా డిక్లేర్ చేసి 70% రిటైన్ చేస్తారు. 70% ఏం చేస్తారు? రిటైన్ చేస్తారు. మనం అప్పుడప్పుడు రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటుంటాం గదా! ఇవే అనమాట. మన ఎర్నింగ్స్‌ని మనం డివిడెండ్ పే చేయకుండా రిటైన్ చేస్తూ ఉంటాం. అందుకే కేఈ ఈజ్ ఈక్వల్ టు కేఆర్ అవుతుంది అని చెప్పి మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకొనున్నాం. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. మీకు రూ. 10 ఈపీఎస్ వచ్చినప్పుడు రూ. 3 డివిడెండ్ పే చేశారు. రూ. 7 రిటైన్ చేసుకున్నారు. సో, రిటెన్షన్ రేషియో అంటే ఏంటి? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ యువర్ ఈపీఎస్ ఈస్ రిటైన్డ్ ఆర్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వాట్ పర్సెంటేజ్ ఆన్ యువర్ ఈపీఎస్ ఈస్ పే ఔట్ యాస్ ఎ డివిడెండ్. ఓకేనా? సో, మీరు ఎంత శాతాన్ని డివిడెండ్‌గా పే చేశారో అది కాకుండా రిమైనింగ్ దాన్ని మనం ఏమంటాము? రిటెన్షన్ రేషియో అంటాం. ఆర్ ఎంత శాతం
మీరు రిటైన్ చేశారో మీ ఈపీఎస్‌ని దాన్ని మనం ఏమంటాము? రిటెన్షన్ రేషియో అంటామనమాట. సో, రిటెన్షన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ పర్ షేర్ మైనస్ డివిడెండ్ పర్ షేర్. రిటెన్షన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు మీరు ఎలా తీసుకోవచ్చు? ఎర్నింగ్స్ పర్ షేర్ మైనస్ డివిడెండ్ పర్ షేర్. ఓకేనా? సో, ఈ రెండిటికి బేస్ ఏంటి? ఈపీఎస్సే కదా! రేషియో అన్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకేనా? సో, చూడండి ఈపీఎస్ బై ఈపీఎస్ 1, డీపీఎస్ బై ఈపీఎస్. సో, డివిడెండ్ పే అవుట్ రేషియోకి ఫార్ములా అనమాట. డీపీఎస్ బై ఈపీఎస్ దేనికి ఫార్ములా? డివిడెండ్ పే అవుట్ రేషియోకి ఫార్ములా. ఓకేనా? సో, రిటెన్షన్ రేషియోని మీరు బీతో డినోట్ చేస్తారు. ఓకేనా? సో, రిటెన్షన్ రేషియో ఫార్ములా ఏంటి? 1 మైనస్ డివిడెండ్ పే అవుట్ రేషియో. ఓకేనా? సో, 1 మైనస్ డివిడెండ్ పే అవుట్ రేషియో తీసుకున్నారు అంటే మీకు రిటెన్షన్ రేషియో అనేది వచ్చేస్తుంది. సో, డివిడెండ్ పే అవుట్ రేషియో అంటే ఏమొస్తుంది మీకు? డీపీఎస్ బై ఈపీఎస్ ఇంటూ 100. అంటే అంటే టోటల్ ఎర్నింగ్స్ పర్ షేర్‌లో మీరు ఎంత డివిడెండ్ పే చేస్తున్నారు? ఓకేనా? సో, డివిడెండ్ పర్ షేర్ హోల్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ 100 వేశారంటే మీకేమొస్తుంది? డివిడెండ్ పే అవుట్ రేషియో అనేది వస్తుందన్నమాట. సో, రిటెన్షన్ రేషియో అంటే అర్థమైందా? ఈపీఎస్ అంటే అర్థమైందా? నెక్స్ట్ చూడండి పీఈ రేషియో. సో, చూడండి ప్రైస్ ఎర్నింగ్ రేషియో, పీఈ రేషియో జనరల్ మార్కెట్‌లో కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, జనరల్ మార్కెట్‌లో కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారనమాట. ఓకేనా? సో, పీఈ రేషియో అంటే ఏంటి? పీఈ రేషియో అంటే ఏంటి? మన ఈపీఎస్‌తో కంపేర్ చేస్తే ఎంపీఎస్ అనేది ఈపీఎస్‌తో కంపేర్ చేస్తే ఎంపీఎస్ అనేది ఎంత ఎక్కువగా ఉందో చెప్పేదాన్ని మనం ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటాము. ఓకేనా? సో, పీఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ 100. అంటే ఇక్కడ చూడండి షేర్ వాల్యూకొచ్చే మన కరెంట్ ఎర్నింగ్స్‌కి, అదేవిధంగా షేర్ వాల్యూ మార్కెట్ ప్రైస్‌కి కంపారిజన్ చేస్తున్నాం. ఓకేనా? సో, చూడండి షేర్ వాల్యూ మార్కెట్ ప్రైస్‌కి, షేర్ వాల్యూలో ఉండే కరెంట్ ఎర్నింగ్స్‌కి మనం కంపేర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. కంపెనీ ఏలో ఈపీఎస్ 10 రూపీస్ ఉంది. కంపెనీ బిలో ఈపీఎస్ 20 రూపీస్ ఉంది. ఓకేనా? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ వచ్చేటప్పటికి కంపెనీ ఏ షేర్ 100 రూపీస్ ఉంటే కంపెనీ బి షేర్ 60 రూపీస్ ఉంది. అర్థమవుతుందా? సో, మీ ఎర్నింగ్స్ పర్ షేర్ కంపెనీ ఏలో ఎంతుంది? 10 రూపీస్ ఉంది. కంపెనీ బిలో ఎంతుంది? 20 రూపీస్ ఉంది. అదేవిధంగా మీ మార్కెట్ ప్రైస్ కంపెనీ ఏ మార్కెట్ ప్రైస్ ఎంతుంది? 100 రూపీస్ ఉంది. కంపెనీ బి మార్కెట్ ప్రైస్ ఎంతుంది? 60 రూపీస్ ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఫైండ్ ఔట్ చేసి ఒకసారి అనలైజ్ చేద్దాం. ఓకేనా? సో, పీఈ రేషియో. కంపెనీ ఏ పీఈ రేషియో ఎంతమ్మా? సో, చూడండి కంపెనీ ఏకి పీఈ రేషియో ఎంతవుతుంది? 100/10 ఇక్కడే రాస్తున్నాను. కంపెనీ ఏకి పీఈ రేషియో ఎంతవుతుంది? సో, పీఈ రేషియో అంటే ఏం చెప్పుకున్నాం? మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ 100 కదా! సో, కంపెనీ ఏ మార్కెట్ ప్రైస్ ఎంత? 100. ఎర్నింగ్స్ ఎంత? 10. సో, పీఈ రేషియో ఎంతొస్తుంది? 10 వస్తుంది. కంపెనీ బి చూడండి. మార్కెట్ ప్రైస్ ఎంతుంది? 60 రూపీస్ ఉంది. ఈపీఎస్ ఎంతుంది? 20 రూపీస్ ఉంది. పీఈ రేషియో ఎంతవుతుంది? 3 రూపీస్ అవుతుంది. పీఈ రేషియో ఎంతవుతుంది? 3 అవుతుంది. రూపీస్ కాదు. సో, కంపెనీ ఏకి పీఈ రేషియో 10, కంపెనీ బికి పీఈ రేషియో 3. సార్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఇక్కడ చాలా మంది డౌట్ పడేదేంటి? ఓకేనా? సో, చూడండి ఒక్కసారి మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే బెటరో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో, ఒక్కసారి చూసుకోండి. కంపెనీ ఏ రూ. 10 ఎర్న్ చేస్తుంది. ఎంత ఎర్న్ చేస్తుంది? రూ. 10 ఎర్న్ చేస్తుంది. అంటే కంపెనీ ఏలో మీకు ఒక్క షేర్ ఉంటే మీకు ఎంత డబ్బులొస్తున్నాయి? రూ. 10 వస్తున్నాయి. అవునా కాదా? బ బట్ ఆ షేర్ ప్రైస్ మార్కెట్‌లో ఎంతుంది? రూ. 100 ఉంది. ఆ షేర్ ప్రైస్ మార్కెట్‌లో ఎంతుంది? రూ. 100 ఉంది. ఓకేనా? సో, కంపెనీ ఏ రూ. 10 ఎర్న్ చేస్తుంటే ఆ షేర్ ప్రైస్ మార్కెట్‌లో ఎంతుంది? రూ. 100 ఉంది. పీఈ రేషియో ఎంతొచ్చింది? 10 వచ్చింది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం బెటరా కాదా? ఆబ్వియస్‌గా బెటర్ కాదు. ఎందుకంటే మీ ఎర్నింగ్స్ కంటే 10 టైమ్స్ మీరు ఎక్కువ కోట్ అవుతూ ఉందన్నమాట మార్కెట్‌లో. మీ ఎర్నింగ్స్ రూ. 10 అయితే దానికి 10 టైమ్స్ ఎక్కువ కోట్ అవుతుంది. అంటే ఓవర్ వాల్యుయేషన్ అవుతుంది ఇక్కడ.
అవునా కాదా? ఇక్కడ చూడండి. మీ ఎర్నింగ్స్ రూ. 20 ఉన్నాయి. మీ మార్కెట్ ప్రైస్ రూ. 60 ఉన్నాయి. అంటే మీరు జస్ట్ 3 టైమ్స్ ఎక్కువ మార్కెట్‌లో కోట్ అవుతున్నట్టు. అవునా కాదా? సో, 3 టైమ్సే ఎక్కువ మార్కెట్‌లో కోట్ అవుతున్నట్టు. సో, ఈ 2 సిట్యుయేషన్స్‌లో మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు జనరల్‌గా? అంటే ఏ కంపెనీ లెస్ రిస్కీ అవుతుంది అంటే, సో, ద కంపెనీ ఈస్ హావింగ్ లో పీఈ రేషియోని మీరు జనరల్‌గా ప్రిఫర్ చేస్తారు. అంటే దీన్ని కంపెనీ బినైతే ప్రిఫర్ చేస్తారు రాదర్ థాన్ కంపెనీ ఏ. ఓకేనా? సో, ఈ విధంగా మనము కంపారిజన్ చేసుకోవడానికి పీఈ రేషియో యూజ్ అవుతుందనమాట. అంటే మన ఎర్నింగ్స్‌తో మార్కెట్ ప్రైస్‌ని మ్యాచ్ చేస్తాం. సో, ఇది హై రిస్కీ. ఓకేనా? కంపెనీ ఏ అనేది ఇక్కడ రిస్కీలో ఉంటుంది. ఎందుకు? మీరు 10 టైమ్స్ ఎక్కువ కోట్ అవుతూ ఉంది. ఓకేనా? మీకు రూ. 10 వస్తుంటే మార్కెట్‌లో షేర్ రూ. 100 కోట్ అవుతుంది. అంటే రూ. 100 ఏసి రూ. 10 సంపాదిస్తున్నట్టు అర్థమైందా? అర్థమైందా? మీరు రూ. 100 పెట్టి షేర్ కొనుక్కుంటే మీకు రూ. 10 వస్తుంది. దేంట్లో? కంపెనీ ఏలో. అదే కంపెనీ బికి రండి. మీరు రూ. 60 పెట్టి షేర్ కొనుక్కున్నారనుకోండి మీకు రూ. 20 వస్తుంది. మీరు మార్కెట్‌లో సెకండరీ మార్కెట్‌లో రూ. 60 పెట్టి షేర్ కొనుక్కున్నారనుకోండి. మీకు రూ. 20 వస్తుంది. ఏది బెటరు? ఏది బెటరు? కంపెనీ బి బెటర్ గదా! యాస్ కంపేర్డ్ టు కంపెనీ ఏ. అవునా కాదా? సో, ఈ విధంగా మీరు పీఈ రేషియోని యూజ్ చేసుకొని మీరు అనలైజ్ చేసుకుంటారనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో, డివిడెండ్ పే ఔట్ రేషియో గురించి చెప్పుకున్నాం. సో, డివిడెండ్ పే ఔట్ అంటే ఏంటి? వాట్ పోర్షన్ ఆఫ్ వాట్ పోర్షన్ ఆఫ్ ఈపీఎస్ ఈస్ పేడ్ యాస్ డివిడెండ్. ఓకేనా? అదే విధంగా గ్రోత్ రేట్. సో, గ్రోత్ రేట్ అంటే ఏంటి? మన కంపెనీ వాల్యూ ఎంత పర్సెంట్ పెరుగుతూ ఉంది? జనరల్‌గా గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు రిటెన్షన్ రేషియో ఇంటూ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ఈ విధంగా చేస్తే మీకు గ్రోత్ రేట్ అనేది వస్తుందనమాట. సో, రిటెన్షన్ రేషియో అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను బి. రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ రిటైన్డ్ ఎర్నింగ్స్‌ని మనం ఆర్‌తో డినోట్ చేస్తామనమాట. ఇంతకీ ఈ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏంటి? మీరు ఇందాక రిటెన్షన్ చేశారు గదా! రూ. 10 మీకు ఈపీఎస్ వచ్చింది. అందులో రూ. 3 డివిడెండ్ పే చేశారు. రూ. 7ని రిటెన్షన్ చేశారు గదా! ఈ రూ. 7 అలానే ఉంచేస్తారా? మీరు ఫార్మ్‌లో ఖాళీగా ఉంచుతారా? ఉంచరు కదా! ఏం చేస్తారు అగైను? రీఇన్వెస్ట్ చేస్తారు. అగైన్ ఏం చేస్తారు? రీఇన్వెస్ట్ చేస్తారు. ఓకేనా? సో, ఎంత రేట్‌కి రీఇన్వెస్ట్ చేస్తున్నారు? రేట్ ఆఫ్ రిటర్న్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే అది. ఎంత రేట్‌కి రీఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఈ విధంగా మీరు గ్రోత్ రేట్‌నైతే ఫైండ్ ఔట్ చేస్తున్నారు. ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఇంకో రకంగా గూడా మీరు కాలిక్యులేట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే పీఈ రేషియోని రెసిప్రోకల్ చేశారనుకోండి. పీఈ రేషియోని రెసిప్రోకల్ చేశారనుకోండి. మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది వస్తుందనమాట. సో, చూడండి పీఈ రేషియో ఫార్ములా ఏంటి? పీఈ రేషియో ఫార్ములా ఏంటి? ఎంపీఎస్ బై ఈపీఎస్ ఇంటూ 100 కదా! అదే విధంగా రిటెన్షన్ రేషియో ఫార్ములా ఏమవుతుంది అంటే ఈపీఎస్ బై ఎంపీఎస్ ఇంటూ 100 అవుతుంది. అర్థమైందా? ఈపీఎస్ బై ఎంపీఎస్ ఇంటూ 100 అవుతుందనమాట. ఓకేనా? సో, ఈ విధంగా అంటే రిటెన్షన్ రేషియోని మీరు రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ రిటైన్డ్ ఎర్నింగ్స్‌తో గాని మల్టిప్లై చేస్తే మీకేమొస్తుంది? మీకు గ్రోత్ రేట్ అనేది వస్తుందనమాట. అంటే ఎవ్రీ ఇయర్ మీ ఫార్మ్ యొక్క వాల్యూ ఎంత పెరుగుతుంది అనైతే మీకు ఇక్కడ ఈ గ్రోత్ రేట్‌లో కనిపిస్తుంది. ఓకేనా? సో, మీరు కాస్ట్ ఆఫ్ ఈక్విటీని ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఇవి చాలా ఎసెన్షియల్. ఇవి చాలా ఎసెన్షియల్. సో, వీటి గురించి మీకు తెలిసుండాలనమాట. మంచిగా ఐడియా ఉండాలి వీటి గురించి. ఓకేనా? సో, వీటి గురించి గాని మీరు మంచిగా ఐడియా ఉందనుకోండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్‌కి సంబంధించిన కేఈనైతే మీరు ఈజీగా ఫైండ్ ఔట్ చేసేయగలరు. ఓకేనా? సో, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మీరు ఈక్విటీ షేర్స్‌ని అక్వైర్ చేసుకునేటప్పుడు మీకు కేఈ అనేది ఎంతుంటుంది? ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఈని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకేనా? సో, చూడండి. ఫస్ట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్. ఓకేనా? సో, ఈక్విటీ షేర్ ప్రైస్ ఎంతుంది? సార్ ఆ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైసా? బుక్ ప్రైసా? ఏదైనా సరే 2. ఓకేనా? మార్కెట్ ప్రైస్ తెలియాలి. బుక్ వాల్యూ తెలియాలి. అదే విధంగా రేట్ ఆఫ్ డివిడెండ్. సో, డివిడెండ్ ఎంత పే చేస్తున్నాము? ఓకేనా? సో, ఇక్కడ చూడండి. మీరు ప్రిఫరెన్స్ షేర్స్‌కి కానివ్వండి, డిబెంచర్స్‌కి కానివ్వండి, డివిడెండ్ రేట్ అనేది క్లియర్‌లీ డిస్క్లోజ్డ్. ఓకేనా? సో, ముందుగానే 12% ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తున్నాము.
13% డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నాము అని చెప్పి ముందుగానే మీరు ప్రాస్పెక్టస్‌లో చెప్పేస్తారు. బట్ ఈక్విటీ షేర్స్‌కి అలా చెప్పరు. ఓకేనా? సో, ఈక్విటీ షేర్స్ విషయానికొచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? డివిడెండ్ అనేది ఈక్విటీ షేర్స్‌కి డివిడెండ్ అనేది ఏమవుతుంది? మేనేజ్మెంట్ పాలిసీ అవుతుందన్నమాట. ఓకేనా? సో, డివిడెండ్ రేట్‌ని బేస్ చేసుకొని కూడా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. అదే విధంగా రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకేనా? సో, రిస్క్‌ని బేస్ చేసుకొని గూడా మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ రిస్క్ వచ్చేటప్పటికి మీకు 2 టైప్స్ వస్తుందన్నమాట. సో, రిస్క్ 2 టైప్స్ వస్తుంది. ఏవేంటంటే అన్‌సిస్టమాటిక్ రిస్క్ అండ్ సిస్టమాటిక్ రిస్క్. అన్‌సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏంటి? ఓకేనా? సో, వితిన్ ద ఆర్గనైజేషన్‌లో వచ్చే రిస్క్ అనమాట. ఓకేనా? అంటే ఈ అన్‌సిస్టమాటిక్ రిస్క్ వల్ల మన ఆర్గనైజేషన్ లేకపోతే మన ఫర్మ్ లేకపోతే మన కంపెనీ మాత్రమే రిస్క్ ఫేస్ చేస్తుంది. ఓకేనా? దీన్ని మీరు డైవర్సిఫై చేసుకోవచ్చనమాట. అందుకని దీన్ని డైవర్సిఫైయబుల్ రిస్క్ అంటారు. అంటే ఏంటి? అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ ఫ్యాక్టరీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్ చేశారు. మీ ఫ్యాక్టరీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ గూడా స్ట్రైక్ చేశారు. మీరేం జేయొచ్చు? కూర్చొని దాన్ని చర్చించుకోవచ్చు. సో, ఆ లే ఆఫ్ పీరియడ్ ఎంతైతే ఉందో, ఓకేనా? అంటే ఎన్ని రోజులు ప్రొడక్షన్ అయితే జరగలేదో, అన్ని రోజులు మీరేం చేయొచ్చు? ఎక్స్‌ట్రాగా మీరు ఓవర్ టైమ్ చేపించుకొని, ఆ రిస్క్‌నైతే డైవర్సిఫై చేసుకోవచ్చు. అవునా? కాదా? అంటే వితిన్ ద ఆర్గనైజేషన్‌లో జరుగుతుంది అన్‌సిస్టమాటిక్ రిస్క్ అనేది. ఓకేనా? సో, ఇక్కడొచ్చే రిస్క్‌ని మీరేం జేయొచ్చు? డైవర్సిఫై చేయొచ్చు. కానీ సిస్టమాటిక్ రిస్క్ అనేది ఎంటైర్ ఇండస్ట్రీ అనేది సఫర్ అవుతుందనమాట. సో, అందుకే సిస్టమాటిక్ రిస్క్‌ని మనం ఏమంటామంటే మార్కెట్ రిస్క్ అని కూడా అంటాం. సో, సిస్టమాటిక్ రిస్క్‌ని ఏమంటాము? మార్కెట్ రిస్క్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌బీఐ సడెన్‌గా ఇంట్రెస్ట్ రేట్స్‌ని చేంజ్ చేసింది. ఓకేనా? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్‌ని చేంజ్ చేస్తే మనకొకటే చేంజ్ చేయదు కదా! త్రూ ఔట్ కంట్రీ చేంజ్ అవుతుంది. ఓకేనా? సో, మనతో పాటు అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఓకేనా? లేకపోతే మొత్తం అంటే మనం ఉండే ఫీల్డ్‌లో రా మెటీరియల్ షార్టేజ్ వచ్చింది. ఓకేనా? అప్పుడు మన టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తం గూడా ఏమవుతాయి? ఇష్యూస్ ఫేస్ చేస్తాయి గదా! ఓకేనా? సో, ఇక్కడ మీరు సిస్టమాటిక్ రిస్క్‌ని డైవర్సిఫై చేయలేరు. అందుకని దీన్నేమంటాం మనం? అన్‌డైవర్సిఫైయబుల్ రిస్క్ ఆర్ నాన్ డైవర్సిఫైయబుల్ రిస్క్ అని కూడా అంటామనమాట. ఓకేనా? సో, ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ ఈక్విటీని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ అనమాట. ఇంతకీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? చూడండి. కాస్ట్ ఆఫ్ ఈక్విటీని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? మీకు ఇంతకు ముందే చెప్పాను. ప్రిఫరెన్స్ షేర్స్‌లో కానివ్వండి, డిబెంచర్స్‌లో కానివ్వండి, మీకేం జరుగుతుంది? రేట్ అనేది ఎయిదర్ మీకు డిబెంచర్స్ అయితే ఇంట్రెస్ట్ రేట్ కానీ, లేకపోతే ప్రిఫరెన్స్ షేర్స్ అయితే డివిడెండ్ రేట్ కానీ ముందుగానే డిస్క్లోజ్ చేసేసుంటారు. కానీ ఈక్విటీకొచ్చేటప్పటికి ముందుగా డిస్క్లోజ్ చేస్తారా? చెయ్యరు గదా! చెయ్యరు గదా! అందుకని దీన్ని ఫైండ్ ఔట్ చేయడం అనేది కాస్ట్ ఆఫ్ ఈక్విటీని ఫైండ్ ఔట్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. కాకపోతే కొన్ని బేసిస్‌ల మీద మీరు ఫైండ్ ఔట్ చేస్తారనమాట. ఏవేంటి ఆ బేసిస్? సో, చూడండి. చూడండి. ఫస్ట్‌ది డివిడెండ్ ప్రైస్ మోడల్. డివిడెండ్ ప్రైస్ మోడల్. సో, దీని బేస్ మీద ఎలా మీరు ఫైండ్ ఔట్ చేస్తారంటే D1/P0. ఓకేనా? సో, ఇక్కడ D1 అంటే ఏంటి? ఎక్స్‌పెక్టెడ్ డివిడెండ్. సో, ఎంత డివిడెండ్ ఇస్తారు? అదే విధంగా P0 అంటే ఏంటి? ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్ అట్ దట్ ఇయర్ ఎండ్. ఆ ఇయర్ ఎండ్‌లో ఈక్విటీ షేర్ ప్రైస్ ఎంతుంది? ఓకేనా? సో, డివిడెండ్ బై ప్రైస్. ఓకేనా? దీన్ని మనం ఏమంటాము? డివిడెండ్ ప్రైస్ మోడల్ అంటాం. సెకండ్‌దొచ్చేసి డివిడెండ్ ప్రైస్ ప్లస్ గ్రోత్ మోడల్. డివిడెండ్ ప్రైస్ ప్లస్ గ్రోత్ మోడల్. ఓకేనా? సో, దీని ఫార్ములా ఏంటి? D1/P0 ప్లస్ G. D1/P0 ప్లస్ G. ఇంతకు ముందే చెప్పాను గదా! గ్రోత్ రేట్‌ని మీరు Gతో డినోట్ చేస్తారు. ఇది ఏ విధంగా వస్తుందన్నాను? రిటెన్షన్ రేషియో ఇంటూ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఏస్తే మీకు రిటెన్షన్ రేషియో గ్రోత్ రేట్ అనేది వచ్చేస్తుంది. సో, ఈ మోడల్‌లో మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎర్నింగ్స్ ప్రైస్ మోడల్. సో, దీని ప్రకారం కేఈ ఏమవుతుంది? E1/P0 ప్లస్ G. P0 అంటే మీకు తెలుసు ప్రైస్. E1 అంటే ఏంటి? ఎర్నింగ్స్. ఓకేనా? నెక్స్ట్ ఎర్నింగ్స్ ప్రైస్
ప్లస్ గ్రోత్ మోడల్. ఏ ఈజ్ ఈక్వల్ టు E1/P0 ప్లస్ జీ. సారీ, ఇక్కడ E1/P0 మాత్రమే. దానికి గ్రోత్ యాడ్ చేస్తే ఎర్నింగ్స్ ప్రైస్ ప్లస్ గ్రోత్ మోడల్ వస్తుంది. అండ్ ఫైనల్‌గా CAPM మోడల్. ఓకేనా? క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్. ఓకేనా? సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, కేఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మీకు ఓన్లీ క్వెషన్‌లో డివిడెండ్ ప్రైస్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఇది తీసుకుంటారు. డివిడెండ్ ప్రైస్ గ్రోత్ ఉందనుకోండి, ఇది. ఎర్నింగ్స్ ప్రైస్ ఉందనుకోండి, ఇది. ఎర్నింగ్స్ ప్రైస్ ప్లస్ గ్రోత్ ఉందనుకోండి, ఇది. మరి రిస్క్‌కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఏం చేస్తారు? CAPM మోడల్ తీస్తారన్నమాట. సో ఈ CAPM మోడల్ అనేది మనం ఇప్పుడు క్లియర్ కట్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్, CAPM అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ సెక్యూరిటీస్‌కుండే, లేకపోతే స్టాక్‌కుండే, లేకపోతే ఇంకొంచెం సింపుల్‌గా ఈక్విటీ షేర్స్‌కుండే రిస్క్‌ని మెజర్ చేస్తాం అంతే. ఇంకేం చెయ్యము. ఈక్విటీ షేర్స్‌కుండే దేన్ని మెజర్ చేస్తాము? రిస్క్‌ని మెజర్ చేస్తాం. సో CAPM మోడల్‌లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఏమవుతుంది? RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. ఓకేనా? సో ఇక్కడ RF అంటే ఏంటి? రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. బీటా అంటే ఏంటి అంటే వాల్యుయేషన్ అన్నమాట. సో ఎంత చేంజ్ అవుతుంది రిస్క్ అనేది. RM అంటే ఏంటంటే రిస్క్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి? మీరు ఏదైనా స్టాక్స్‌లో, అంటే రిస్క్ ఫ్రీ స్టాక్స్‌లో గాని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, దాని ద్వారా వచ్చే రిటర్న్‌ని మీరు రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాండ్స్. సో గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఏమవుతాయి? రిస్క్ ఫ్రీ అవుతాయన్నమాట. అవునా కాదా? అంటే గవర్నమెంట్ బాండ్స్‌లో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ బీటా అంటే ఏంటంటే ఈ CAPM మోడల్‌లో రిస్క్‌ని వాల్యుయేషన్ చేసే మెథడ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ RM, రిస్క్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే ఇక్కడ బీటా అనేది వాల్యుయేషన్ ఆఫ్ రిస్క్ ఎంతుందో చెప్తుందన్నమాట. బీటా అనేది ఏంటి? వాల్యుయేషన్ ఆఫ్ రిస్క్. అసలు రిస్క్ ఎంతుంది అని చెప్తుందన్నమాట. మనము ఈ CAPM మోడల్ అన్‌సిస్టమాటిక్ రిస్క్ ఉండేటప్పుడైతే యూజ్ చెయ్యం. ఎందుకు? అన్‌సిస్టమాటిక్ రిస్క్ ఉండేటప్పుడు రిస్క్ అనేది మన ఫార్మ్‌లో మాత్రమే ఉంటుందన్నమాట. త్రూఅవుట్ ద మార్కెట్ ఉండదు. సో ఈ CAPM మోడల్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? సిస్టమాటిక్ రిస్క్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ CAPM మోడల్ అయితే యూజ్ చేస్తాం. అంటే ఈ సిస్టమాటిక్ రిస్క్‌లో ఎఫెక్ట్ అనేది ఎవరి మీద ఉంటుంది? ఓవరాల్ మార్కెట్ మీద ఉంటుంది కదా! అవునా కాదా? సిస్టమాటిక్ రిస్క్‌లో రిస్క్ ఎఫెక్ట్ అనేది ఎవరి మీద ఉంటుంది? ఓవరాల్ మార్కెట్ మీద ఉంటుంది. ఓకేనా? సో ఈ ఓవరాల్ మార్కెట్‌లో మన ఈక్విటీ షేరు ఎలా సఫర్ అవుతుంది? ఓకేనా? సో ఈ ఓవరాల్ మార్కెట్ అంతా రిస్క్‌లో ఉండేటప్పుడు మీరు ఈక్విటీ షేర్స్‌ని అబ్టైన్ చేయడానికి మీరు ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నారు? ఓకేనా? ఆ డబ్బులు మీరు ఈక్విటీ షేర్స్ మీద కాకుండా ఏదైనా రిస్క్ ఫ్రీ బాండ్స్ ద్వారా కానీ, లేకపోతే రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా గాని క్యాపిటల్ తెచ్చుకుంటే, ఓకేనా, మీరు రిస్క్‌ని అవాయిడ్ చేస్తారు గదా! సో అందుకని చెప్పి మీరిక్కడ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని, రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని రెండిటిని కంపేర్ చేసుకుంటున్నారనమాట. ఓకేనా? సో ఒకవేళ మీకిక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. ఓకేనా? సో వొలాటిలిటీ లేదు. అంటే మార్కెట్ రిస్క్‌కి మీకొచ్చే రిటర్న్‌కి సంబంధం లేదు. అసల రిస్కే లేదు. ఓకేనా? సో బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి. మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల మీ పోర్ట్‌ఫోలియో అనేది రిస్క్‌లో పడదు. ఓకేనా? బీటా గ్రేటర్ థాన్ 1 ఉందనుకోండి. మీ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల మీ పోర్ట్‌ఫోలియోకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బీటా లెస్ థాన్ 1 ఉందనుకోండి. మీ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల మీ పోర్ట్‌ఫోలియోకి రిస్క్ తక్కువగా ఉంటుంది. అర్థమైందా? బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది అంటే అసలు నో ఫ్లక్చుయేషన్. రిస్క్ అనేదే లేదు. ఓకేనా? బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి. మీ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల మీ పోర్ట్‌ఫోలియో అంటే మీ టోటల్ ఈక్విటీ షేర్స్ పోర్ట్‌ఫోలియో ఉంటుంది గదా! దానికి ఎటువంటి రిస్క్ అయితే లేదు. బీటా గ్రేటర్ థాన్ 1 ఉన్నప్పుడు మాత్రమే మీ పోర్ట్‌ఫోలియోకి మీ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల రిస్క్ ఉంటుంది.
ఓకేనా? అంటే ఇక్కడ మీ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ అని అర్థం. ఓకేనా? బీటా లెస్ థాన్ 1 ఉందనుకోండి. ఓకేనా? సో, మీ ఈక్విటీ షేర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ వల్ల మీ పోర్ట్‌ఫోలియోకి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీరేం చేస్తారు? సీఏపీఎం మోడల్‌లో రిస్క్‌ని అంచనా వేసుకొని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని యూజ్ చేస్తారు. ఓకేనా? సో, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫార్ములా ఏంటి? కేఈ ఈజ్ ఈక్వల్ టు రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ప్లస్ బీటా ఇంటూ రిస్కీ రేట్ ఆఫ్ రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకేనా? సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో, దీన్ని బేస్ చేసుకొని అప్పుడప్పుడు మీకు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఆర్ఎఫ్, ఆర్ఎం ఇచ్చేసి బీటాని ఫైండ్ ఔట్ చేయమంటూ ఉంటారు. సో, అది కూడా మీరు కొంచెం చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కేఆర్ కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. సో, ఇంతకీ రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది ఎలా వస్తుంది? రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది ఎలా వస్తుంది? ఈపీఎస్‌లో ఎంత పోర్షన్ అయితే మీరు రిటైన్ చేస్తుంటారో దాన్నే మనం ఏమంటాము? రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటాం. ఆ రిటైన్డ్ ఎర్నింగ్స్ చేసి ఏం చేస్తాం మనం? రిటైన్డ్ ఎర్నింగ్స్ చేసి ఏం చేస్తాం? అగైన్ రీఇన్వెస్ట్ చేస్తామా లేదా? అందుకే గదా! ఇప్పుడు రూ. 10 మీకు ఈపీఎస్ వచ్చింది. రూ. 3 డివిడెండ్ చేశారు. రూ. 7 రిటైన్ చేస్తున్నారు. ఈ రూ. 7 రిటైన్ చేసిన దాన్ని ఎక్కడ చేస్తారు? ఏం చేస్తారు ఈ రూ. 7ని? ఏం చేస్తారు? వేరే ఇంకెక్కడైనా రీఇన్వెస్ట్ చేస్తారా లేదా? రీఇన్వెస్ట్ చేస్తారా లేదా? సో, యాక్చువల్‌గా చూసుకుంటే ఈ రూ. 7 కూడా ఎవరికి చెందాలి? ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కే చెందాలి. కాబట్టి కేఆర్ ఈజ్ ఈక్వల్ టు కేఈ అవుతుంది. ఓకేనా? రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎవరివి? ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి. ఓకేనా? వాళ్ళకి ఇవ్వాల్సిన ఈపీఎస్‌లో కొంత భాగాన్ని మనం ఎత్తిపెట్టి, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఈపీఎస్‌లో కొంత భాగాన్ని మనం డివిడెండ్‌గా పే చేసి, రిమైనింగ్‌ని మనం దాచిపెట్టాం. ఓకేనా? సో, కాబట్టి కేఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కేఈ అవుతుంది. అంటే రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆర్ డైరెక్ట్‌లీ అసోసియేటెడ్ విత్ ద ఈక్విటీ షేర్స్. ఓకేనా? సో, రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేవి దేనితో డైరెక్ట్‌గా అసోసియేట్ అవుతాయి? ఈక్విటీ షేర్స్‌తో డైరెక్ట్‌గా అసోసియేట్ అవుతాయి. ఓకేనా? సో, కేఆర్ ఈజ్ ఈక్వల్ టు కేఈ. ఒకవేళ ఫ్లోటింగ్ కాస్ట్ ఏమన్నా ఉంటే, ఓకేనా? సో, ఫ్లోటింగ్ కాస్ట్ ఏమన్నా ఉంటే కేఆర్ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఇంటూ 1 మైనస్ ఫ్లోటింగ్ కాస్ట్. సో, ఫ్లోటింగ్ కాస్ట్ ఏమన్నా ఉంటే, ఆ ఫ్లోటింగ్ కాస్ట్‌ని మీరు లెస్ చేసుకోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5% ఫ్లోటింగ్ కాస్ట్ అన్నాడు. సో, మీ దగ్గర నెట్‌గా ఎంత ఉంటుంది? 7 ఇంటూ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో 7 ఇంటూ 95%. ఓకేనా? సో, ఈ విధంగా మీరు రిటైన్డ్ ఎర్నింగ్స్‌నైతే తీసుకుంటారనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు 100,00,000 క్యాపిటల్ అనేది కావాలి. మీకు 100,00,000 క్యాపిటల్ అనేది కావాలి. ఓకేనా? సో, ఈ 100,00,000 క్యాపిటల్ మిక్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీకు క్యాపిటల్ ఎంత నీడ్ ఉంది? 100,00,000 ఉంది. దీన్ని మిక్స్ ఏం చేస్తున్నారు? ఓకేనా? ఈక్విటీ షేర్స్ ఒక 30,00,000 తెచ్చుకుంటున్నారు. మీ దగ్గర ఆల్రెడీ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. 10,00,000 ఓకేనా? 12% ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసుకున్నారు. 12% ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసుకున్నారు 15,00,000కి. ఓకేనా? అదేవిధంగా 12% డిబెంచర్స్ ఇష్యూ చేసుకున్నారు 15,00,000కి. ఎంతయింది? 60,00,000 అయింది. అగైన్ 14% డిబెంచర్స్ ఇష్యూ చేసుకున్నారు 20,00,000కి. ఓకేనా? రిమైనింగ్‌ది బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు 15%కి. రిమైనింగ్ 50% బ్యాంక్ లోన్. ఎంతయింది? 30, 60, 90 అయింది కదా! సో, 10,00,000 మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు. మీకు కావాల్సిన 100,00,000 వచ్చేసాయి. ఇప్పుడు మీరు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. మీరిక్కడ ఈక్విటీ షేర్స్ మాత్రమే తీసుకుంటే ఏమొస్తుంది? కేఈ వస్తుంది. రిటైన్డ్ ఎర్నింగ్స్ కేఆర్, ప్రిఫరెన్స్ షేర్స్ కేపీ, డిబెంచర్స్ కేడీ, అగైన్ డిబెంచర్స్ కేడీ, బ్యాంక్ లోన్ అన్నా కూడా డెట్టే కదా! కేడీ. ఓకేనా? ఇప్పుడు మీకేం కావాలి? కేఓ కావాలి. ఏం కావాలి? కేఓ కావాలి. కేఓ అంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కేఓ అంటే ఏంటి? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఎలా ఫైండ్ ఔట్ చేస్తారు? ఇవన్నీ యాడ్ చేసుకుంటారా? ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ
స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్స్‌ని యాడ్ చేసుకుంటే మీకు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వస్తుందా? యాక్చువల్‌గా అయితే అలానే జరుగుతుంది. అంటే స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటే మీకు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వస్తుంది. దాంట్లో తప్పు లేదు. కాకపోతే మీరు ఆ విధమైన ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు మీరేం చేస్తారు అంటే వెయిట్స్ ఇస్తారన్నమాట. ఏం చేస్తారు? వెయిట్స్ ఇస్తారు. ఎలా వెయిట్స్ ఇస్తారు? ఎలా వెయిట్స్ ఇస్తారు? ఏ సోర్స్ ద్వారా అయితే మీరు ఎక్కువ ఫండింగ్ తీసుకుంటున్నారో ఆ సోర్స్‌కి మీరు ఎక్కువ వెయిట్ ఇస్తారు. ఏ సోర్స్ ద్వారా అయితే ఫండింగ్ ఎక్కువగా ఉంటుందో ఆ సోర్స్‌కి ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 10,00,000 లీస్ట్. అగైన్ 15,00,000, 20,00,000, 30,00,000. సో, ఎక్కువ ఫండింగ్ ఉండే సోర్స్‌కి ఎక్కువ వెయిట్ ఉంటుంది. తక్కువ ఫండింగ్ ఉండే సోర్స్‌కి తక్కువ వెయిట్ ఉంటుంది. అర్థమైందా? సో, ఈ విధంగా వెయిట్స్ ఇస్తారు అండ్ స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్స్ ఫైండ్ ఔట్ చేస్తారు. ఒక్కొక్కటి ఫార్ములా చెప్పుకొనున్నాం గదా! ఓకేనా? ఆ విధంగా స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫైండ్ ఔట్ చేస్తారు. ఫైనల్‌గా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని అయితే మీరు తీసుకుంటారనమాట. ఓకేనా? ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది నేను మీకు జస్ట్ ఇల్యూషన్ ఫిగర్స్ రాసాను. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే వెయిట్స్ రాసేటప్పుడు మీకు నచ్చిన ఇల్యూషన్స్ ఫిగర్స్ రాసుకోవడానికి వీల్లేదు. బట్ నేను చెప్పిందేంటి ఎక్కువ అమౌంట్ ఉండేదానికి ఎక్కువ వెయిట్స్ వస్తాయి. ఎక్కువ అమౌంట్ ఉండేదానికి ఎక్కువ వెయిట్స్ వస్తాయి. అవునా? కాదా? బట్ ఇవన్నీ ఏంటి ఇక్కడ చూడండి ఎక్కువ అమౌంట్ ఉంది, ఎక్కువ వెయిట్ ఉంది. తక్కువ అమౌంట్ ఉంది, తక్కువ వెయిట్ ఉంది. అవునా కదా? అవునా కదా? కాకపోతే ఈ విధంగా ఇల్యూషన్ ఫిగర్స్ రాసుకోవడానికి లేదు. అంటే ఏది పడితే అది రాసుకోవచ్చు కదా సార్. అంటే గుడ్‌విల్ కాలిక్యులేట్ చేసేటప్పుడు వెయిట్స్ ఇలానే ఎలా పడితే అలా తీసుకున్నాం కదా సార్ అని అనుకోవచ్చు. బట్ ఇక్కడైతే అలా తీసుకోకూడదు మీరు. మీరేం చేయాలి అంటే ఈ వెయిట్స్ ఇచ్చేటప్పుడు ఇండివిడ్యువల్ ఫండింగ్‌ని ఓవరాల్ ఫండింగ్‌తో కంపేర్ చేయాలి. ఇండివిడ్యువల్ ఫండింగ్‌ని ఓవరాల్ ఫండింగ్‌తో కంపేర్ చేయాలి. ఓకేనా? సో, చూడండి 30/100 ఎంతవుతుంది? 0.3. 10/100 0.1. 15/100 0.15. 15/100 0.15. 20/100 0.2. 10/100 0.1. సో, ఇప్పుడు కూడా చూడండి ఎక్కువ వెయిట్ ఉండేదానికి ఎక్కువ అమౌంట్ వచ్చేదానికి ఎక్కువ వెయిట్ ఉంది. 0.3 ఎక్కువ, 0.15, 0.1 లీస్టు, 0.2 ఓకేనా? సో, ఈ విధంగా మీరు వెయిట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ వెయిట్స్ ఈ స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని మల్టిప్లై చేసుకుంటారు. ఇక్కడ ఒక్కొక్క దానికి స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని మీరు ఫైండ్ ఔట్ చేస్తారు. మనం ఇంతకుముందు ఫార్ములాస్ తీసుకున్నాం కదా! ఆ విధంగా. ఫైండ్ ఔట్ చేసి ఏం చేస్తారు అంటే మీరు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని మీరు కాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఓకేనా? సో, ఇంతకీ ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని ఎన్ని రకాలుగా కాలిక్యులేట్ చేయొచ్చు? చూడండి. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని మీరు ఎన్ని రకాలుగా కాలిక్యులేట్ చేయొచ్చు. సో, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఏ సింగిల్ రేట్. ఓకేనా? సో, సింగిల్ రేట్ దట్ వి డిటర్మైన్ త్రూ వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. ఓకేనా? అండ్ గివింగ్ ఈచ్ వన్ టు ఏ స్పెసిఫిక్ వెయిట్. ఒక్కొక్క దానికి స్పెసిఫిక్ వెయిట్ అనేది మనం ఇస్తుంటామన్నమాట. సో, ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని మీరు ఎన్ని వేస్‌లో ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటే 3 వేస్‌లో మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఆన్ ద బేసిస్ ఆఫ్ బుక్ వాల్యూ, on the basis of market value, on the basis of marginal values. ఓకేనా? సో, ఆన్ ద బేసిస్ ఆఫ్ బుక్ వాల్యూ అంటే ఏంటి? మన బ్యాలెన్స్ షీట్‌లో ఎంత వాల్యూస్ అయితే కనిపిస్తున్నాయో అంటే డిబెంచర్స్ మన బ్యాలెన్స్ షీట్‌లో ఎంతున్నాయి? ఈక్విటీ షేర్స్ మన బ్యాలెన్స్ షీట్‌లో ఎంతున్నాయి? ప్రిఫరెన్స్ మన బ్యాలెన్స్ షీట్‌లో ఎంతున్నాయి? బ్యాంక్ లోన్ మన బ్యాలెన్స్ షీట్‌లో ఎంతుంది? ఈ విధంగా మన మన బ్యాలెన్స్ షీట్‌లో ఉండే వాల్యూస్‌ని బేస్ చేసుకొని మనం కాలిక్యులేట్ చేసామంటే దాన్ని డబ్ల్యూఏసీసీ ఆన్ ద బేసిస్ ఆఫ్ బుక్ వాల్యూ అంటాం. అలా కాకుండా మార్కెట్ వాల్యూస్ తీసుకున్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్స్ యాస్ పర్ అవర్ బుక్స్ 100 ఉంది. బట్ మార్కెట్‌లో 120 ఉంది. ఓకేనా? మీరు ₹100 తీసుకొని వాల్యుయేట్ చేస్తే అది ఆన్ ద బేసిస్ ఆఫ్ బుక్ వాల్యూ. అలా కాకుండా ₹120 తీసుకొని వాల్యుయేట్ చేశారనుకోండి అది ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్కెట్ వాల్యూ.
అలా కాకుండా అడిషనల్ అమౌంట్స్ తీసుకున్నారనుకోండి అదేమవుతుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్జినల్ వాల్యూ అవుతుందన్నమాట. సో ఈ 3 మోడల్స్‌లో మీరేం చేస్తారు? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేస్తారు. సో ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వల్ల మీకేం తెలుస్తుంది? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఏ ఫర్మ్ తెలుస్తుంది. ఓకేనా? సో అర్థమైందా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్? సో ఇప్పుడు చూడండి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌లో మనం ఏం నేర్చుకున్నాము? సో మనము ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం క్యాపిటల్ బడ్జెటింగ్‌లో చూసాం. అండ్ ఆ సెలెక్ట్ చేసుకున్న ఆ ప్రాజెక్ట్‌కి ఫైనాన్స్ అనేది ఏ విధంగా చేయాలి? అనేది మనం ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌లో తీసుకున్నామనమాట. సో మనకి ఫైనాన్స్ అనేది ఎలా వస్తుంది? మీరు త్రూ ఈక్విటీ షేర్స్ ద్వారా గాని, ప్రిఫరెన్స్ షేర్స్ ద్వారా గాని, డిబెంచర్స్ ద్వారా కానీ, లేకపోతే రిటైన్డ్ ఎర్నింగ్స్ ద్వారా గాని మీరైతే ఆ ప్రాజెక్ట్‌కైతే ఫైనాన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు డబ్ల్యూఏసీసీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్కెట్ వాల్యూని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు రిటైన్డ్ ఎర్నింగ్స్‌ని తీసుకోకూడదు. ఎందుకంటే రిటైన్డ్ ఎర్నింగ్స్‌కి మార్కెట్ వాల్యూ ఉండదు. ఓకేనా? సో రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది ఓన్లీ బుక్ వాల్యూస్‌లోనే ఉంటుంది. మార్కెట్ వాల్యూ అనేది రిటైన్డ్ ఎర్నింగ్స్‌కి ఉండదు. ఓకేనా? సో ఈ విధంగా మీరు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేస్తారనమాట. ఫైండ్ ఔట్ చేసి తక్కువ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉందనుకోండి, మన ఫార్మ్ అనేది గుడ్ పొజిషన్‌లో ఉండేటట్టు. ఎక్కువ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉందనుకోండి, మనము ఎక్కువగా ఇంట్రెస్ట్‌లు పే చేయాల్సినట్టు. ఓకేనా? సో కాస్ట్ ఆఫ్ ఇంకొక రకంగా చెప్పుకోవాలి అంటే, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్ దట్ ద కంపెనీ ఎక్స్‌పెక్ట్ అని చెప్పాం గదా! అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే మనకొచ్చే రేట్ అనేది తక్కువగా ఉందనుకోండి, మనం ఆ ప్రాజెక్ట్‌ని ఏం చేస్తాము? ఆబ్వియస్‌గా రిజెక్ట్ చేసేసుకుంటాం. అలా కాకుండా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే మనకొచ్చే రిటర్న్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్‌ని మనం ఏం చేస్తాము? యాక్సెప్ట్ చేస్తామనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ ఐఆర్ఆర్ మెథడ్స్‌ని కూడా మీరు యూజ్ చేయాల్సొస్తుందనమాట. కాస్ట్ ఆఫ్ డెట్‌లో రిడీమబుల్ బై ఇన్‌స్టాల్‌మెంట్ అప్పుడు మీరు ఐఆర్ఆర్ మెథడ్ యూజ్ చేయాలి. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు కూడా మీరు ఐఆర్ఆర్ మెథడ్‌నయితే యూజ్ చేసుకుంటారనమాట. ఓకేనా? అర్థమైందా? సో ఇది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ టాపిక్కు. సో తర్వాత క్లాస్‌లో మనం దీని మీద బిట్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో మీరు ఈ వీడియో మొత్తం కూడా చూసి ఓకేనా? మీ ఫ్రెండ్స్‌కి కానీ లేకపోతే ఎవరైతే కామర్స్ ఆర్ మేనేజ్మెంట్‌లో యూజీసీ నెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.